హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం బ్లాగ్స్. ఏంటంటే వీడియో వచ్చేసి నేనైతే మీషోలో అయితే 5 మీటర్స్ క్లాత్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఈ ఆర్డర్ చేసిన క్లాత్తో అయితే నేనైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను అనమాట. అంబరిల్లా కటింగ్ పెట్టేసి కింద జిగ్జాగ్ వర్క్తో అయితే నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుందాం. ఎవరికన్నా యూస్ఫుల్గా ఉంటే ఇలానే స్టిచ్ చేసుకుంటూ ఉంటారనేసి అయితే పెడుతున్నాను. ఇదిగోండి 5 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. మీషోలో మనకి క్లాత్స్ వస్తూ ఉంటాయి కదా, 5 మీటర్ క్లాత్స్ వస్తూ ఉంటాయి అండ్ 3 మీటర్స్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటితో నేనైతే తీసుకున్నాను. నాకైతే క్లాత్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువే పడింది అనమాట. ఈ విధంగా నేను ఆ 5 మీటర్ క్లాత్ యూజ్ చేసి 1 మీటర్ అయితే బాడీ పార్ట్కి అయితే తీసుకున్నాను. మిగతా 4 మీటర్స్ కూడా నేను డౌన్ పార్ట్ కోసం తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను. అంబ్రెల్లా కటింగ్ అయితే ప్రిఫర్ చేశాను. లాంగ్ అంబ్రెల్లా అయితే తీసుకున్నాను అనమాట. నేను ఫుల్ లెంత్ ఉండేటట్టుగా కింద వరకు. అండ్ హ్యాండ్స్ అయితే పొడవు లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుందామని చూశాను, కానీ క్లాత్ అయితే సరిపోలేదు. 5 మీటర్సే కదా, 6 మీటర్స్ అయితే చాలా బాగుంటుంది. కింద ఎక్కువ గేరా ఉండాలనేసి కింద డౌన్ పార్ట్ కోసం అయితే నేను ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నాను. ఎవరన్నా ఇలా కొత్తగా క్లాత్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలనుకున్న, ఇంట్లో ఉంటూ స్టిచ్ చేసుకోవాలనుకున్నా లేదా బయట స్టిచ్ చేయించుకోవాలనుకున్నా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందనేసి అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మీకు గనక నా వీడియో నచ్చుతున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇదిగోండి ఈ విధంగా ఓవర్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది వచ్చేసి నేను లైట్ మిల్క్ కలర్ ఉంటుంది కదా, లైట్ కలర్, అటు వైట్ కాదు ఇటు పాల రోజా కలర్ కాదు, మీడియంగా మిల్క్ కలర్ టైప్లో ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ వచ్చేసి నేను కింద జిగ్జాగ్ కూడా కంప్లీట్ చేసేసాను అనమాట. ఇదిగోండి కవర్స్ కూడా చాలా బాగా తిరిగినాయి. హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ పెట్టేసి పైన కొంచెం బుట్ట వచ్చేటట్టుగా అయితే పెట్టేశాను. నడుంకి వచ్చేసి నేను అంబ్రెల్లా అయితే పెట్టేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ కింద బార్డర్ అయితే లేదు కదా, అందుకనేసి నేను అంబ్రెల్లా అయితే ప్రిఫర్ చేశాను అనమాట. మన కింద బార్డర్స్ ఉండి ఏమైనా పట్టు శారీస్ ఉంటే లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా నేను మీషోలో తీసుకున్న క్లాత్తో ఈజీగా నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇలాంటి ఫ్రాక్స్ మనం రెడీమేడ్లో కొనాలనుకుంటే చాలా ఖర్చు అవుతుంది కదా, ఇలా మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా తక్కువలో మనకి సూపర్ మనకు నచ్చినట్టుగా ఫ్రాక్ అయితే వస్తుంది. ఇదిగోండి ఓవర్ లుక్ చూసేయండి ఎలాగొచ్చేసిందో. కింద కవర్స్ తిరగడం కానీ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే వచ్చేసింది. ఇలాంటి ఫ్రాక్స్ కటింగ్ వీడియో కావాలనుకున్నా, స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.